హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పెసరట్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ పెసలని ఒక గిన్నెలోకి కొలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పెసలు తీసుకున్నామో అందులో పావువంతు బియ్యాన్ని కూడా కొలుచుకొని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని పెసల్ని శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టాలి. ఒక నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్కి ఒక మిక్సీ జార్లోకి ఈ పెసలన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దోసల పిండి ఎలా చేసుకుంటామో దోసల పిండి మాదిరిగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. పెసలు నానబెట్టినప్పుడే ఖచ్చితంగా బియ్యం అనేవి యాడ్ చేసుకోవాలి. బియ్యం వేయకపోతే పెసరట్టు రాదండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించే విధంగా ఇలానే చేశారంటే పెసరట్టు చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో దోశ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా జీలకర్ర అంతా వేసిన తర్వాత ఇప్పుడు అల్లం సన్నంగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నవిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్ర అల్లం అన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా 1 స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేయండి మొత్తం దోశ అంతాని. ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము కొంచెం తీసుకొని ఇలా చుట్టూ దోశ అంతా కూడా వేసుకోండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకోవాలి. సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా మొత్తం అంతా వేసుకోండి దోశ అంతా. కొత్తిమీర వేసిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. చాలా హై ప్రోటీన్స్ ఉంటాయి. చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా ఎర్లీ మార్నింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దోశని స్లోగా అలా తిప్పుతూ టర్న్ చేసుకోవాలి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. చట్నీ కోసం మరొక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలు కాస్త దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.